అందరికీ నమస్కారం అండి. ఏంటి అక్షరాలు చూపిస్తున్నావు? మేము ఈ వయసులో నేర్చుకోవాలా ఏంటి అనుకుంటున్నారా? మనందరం తెలుగు వాళ్ళమే కదా! అయితే మీకు ఎప్పుడైనా తెలుగు అక్షరాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి అని డౌట్ వచ్చిందా? ఎప్పుడైనా తెలుసుకోవాలి అనుకున్నారా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. తెలుగు లిపికి అందమైన గుండ్రని రూపం రావడానికి కారణం పూర్వం వాడిన తాళపత్రాలేనండి. వాటిపై పొదునైన లేఖతో రాసేటప్పుడు నిలువ గీతలు గీస్తే ఆకు చిరిగిపోయే ప్రమాదం ఉండేది. ఆ ఆకు దెబ్బతినకుండా పూర్వీకులు అక్షరాలను వంపు తిప్పుతూ గుండ్రంగా తీర్చిదిద్దేవారు. అలా మన తెలుగు లిపి పరిమాణం చెందుతూ ఇప్పుడు అందమైన ఆకారాన్ని సంతరించుకుంది. అందుకే మన తెలుగు అక్షరాలు ప్రపంచంలోనే అత్యంత అందమైనవిగా గుర్తింపు పొందాయని మీలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మన తెలుగు భాష గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.